ఓం గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం దశమస్కందం. భాగవతం చదువుకుంటున్నాము. శ్రీమద్భాగవత సంగ్రహము దశమస్కందం, ఉత్తర భాగం. ద్వారకా విలాసం. ప్రద్యుమ్నుడు దేవతల రక్షణ గురించి కుమారస్వామి పరమశివుడు పుత్రుడై జన్మించవలసి ఉందన్నమాట. కుమారస్వామి దేవతల రక్షణ కోసం పరమశివుడి పుత్రుడుగానే జన్మించాడు. కానీ సతీదేవి దేహత్యాగం చేసిన తర్వాత శివుడు ఏకాకి తపోనిష్ఠుడై ఉన్నాడు. అతనినే పతిగా వరించి అతనికి తెలియకుండా అతని పరిచర్యలే చేస్తూ హిమగిరి నందిని అయిన పార్వతి ఎందు అతని మనస్సు లగ్నమై వారు దంపతులైతేనే తప్ప దేవతల కోరిక ఫలించదు. కనుక దేవతలు మన్మధుని ఆశ్రయించారు. శివుడిపై తన కామహస్త్రాలను ప్రయోగించమంటారు. మన్మధుడు ఆయన చర్యల వలన ఆయన ధ్యానము ఆగిపోద్ది అన్నమాట. మన్మథ బాణం వేసేసరికి ఆయన ధ్యానానికి ఆటంకం కలిగింది కదా. అప్పుడు శివుడి యొక్క మూడవ నేత్రం తెరుచుకుంటుంది. ఆ నేత్రం తెరుచుకునేసరికి అతడు భస్మమైపోతాడు. అతడే మన్మథ బాణ ప్రభావం చేత శివుని మనస్సు ఇంకా ఆయన భస్మం అయిపోతాడు. అయినా ఆ బాణం ప్రభావం చేత ఆయన మనస్సు చెలించిస్తుంది. పార్వతి యందు లగ్నమవుతుంది అనమాట. అప్పుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. మన్మధుని భార్య అయిన రతీదేవి యొక్క ఆమె మన్మధుడి భార్య, ఆమె మొర ఆలకించిన శివుడు ఆమె ఎంతో బాధపడుతుంటుంది. శివుడికి చెప్పుకుంటుంటుంది అనమాట. ఆమె మొర ఆలకించి శివుడు ఆమెను కనికరించి మన్మధుడు అనంగుడై అంటే అశరీరుడై ఆమెతో సంచరించగలడని చెప్తాడు. అంటే శరీరం లేకుండా నీతో సంచరిస్తాడు అని చెబుతాడు. కానీ సౌందర్యానికే ప్రతీకమైన ఆ మన్మధుడు రూపం లేకపోవటం ఏమిటని ఆమెకు సంతుష్టి కలగలేదు. ఆమె రూపం, ఆయన ఎంతో అందగాడు, ఆయనకు శరీరం లేకపోతే ఎట్లాగు అని ఆమెకి సంతృప్తి లేదు. అప్పుడు శివుడు ద్వాపర యుగంలో అవతరించనున్న నారాయణుడుకు మన్మధుడు సుందర రూపంలో పుత్రుడై జన్మిస్తాడని అప్పుడు ఆమె అతనితో కలిసి జీవించవచ్చని చెబుతాడు. రుక్మిణి కృష్ణులకు మన్మధుడు పుత్రుడై జన్మించి ప్రద్యుమ్నుడని పిలవబడ్డాడు. ద్వారకా ప్రజలందరూ అమితమైన ఎంతో ఆనందంతో ఎంతో ఉత్సవాలు జరుపుకుంటారు. శంబరాసుడనే రాక్షసుడు తన మృత్యువు కృష్ణుని పుత్రునిచే సంభవిస్తుందని తెలుసుకుని అందరూ వేడుకల్లో ఉన్నారు. ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో ప్రద్యుమ్నుడు పుట్టిన 7వ రోజునే ఆయన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. బిడ్డడిని ఎలాగా చంపాలి, ఎక్కడ చంపాలి అని ఆలోచిస్తూ ఆ ముద్దులు గొలిపే ఆ ముగ్ధమోహనాకారుణ్ణి చంపటానికి ఆ అసురుడికి కూడా చేతులు రాలేదు. చివరకు వానిని సముద్రంలో పారేస్తే సముద్రుడే తన గర్భంలో కలుపుకుంటాడు అని నిశ్చయించుకొని ఆ బిడ్డను సముద్రంలో పారేసి తన మృత్యు భయం తొలగిపోయిందని సంతోషించాడు. సముద్రంలో పడిన బాలుని ఒక పెద్ద చేప మింగేసింది. అతి పెద్దదైన ఆ చేపను జాలర్లు పట్టుకుని రాజైన శంబరుని వద్దకు తీసుకెళ్ళగా అతడు సంతసించి జాలరులకు ధనమిచ్చి చేపను పాకశాలకు పంపించాడు. వంటవాళ్ళు ఆ చేపను కొయ్యగా దాని పొట్టలోనున్న దివ్య సుందర బాలుణ్ణి చూసి ఆశ్చర్యపోతారు. ఆ బిడ్డను ఆ పాకశాలను నిర్వహిస్తున్న మాయావతి అనే ఆమెకు చూపించారు. ఆ బిడ్డను చూడగానే ఆమెకు వానిపై అకారమైన మోహం పుట్టుకొచ్చింది. ఆ బిడ్డను చూడగానే ఆ బిడ్డను ఎంతో ప్రేమతో పెంచసాగింది. బాలుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకనాడు నారదుడు వచ్చి ఆమె పెంచుతున్న బాలుడు
పూర్వము మన్మధుడు అని అతడు రుక్మిణీకృష్ణుల పుత్రుడై పుట్టి ప్రద్యుమ్నుడని పిలువబడ్డాడని, అతని చేత శంబరాసుడు చావవలసి ఉన్నదని ఆ విషయం తెలుసుకొని శంబరుడు 7 రోజుల పురిటి బిడ్డనే ఎత్తుకొని వెళ్ళి సముద్రంలో పడేశాడు. వాడు చేప కడుపులో పడి శంబరుని వంటింటికే వచ్చి చేరాడని, అదృశ్యమైన బిడ్డను గురించి అలమటించి రుక్మిణీదేవి కృషించిపోతున్నదని చెప్పాడు. మళ్ళీ మాయావతి అని పిలవబడే ఆమె నిజానికి మన్మధుని భార్య అయిన రతీదేవి అని, మహాదేవుని మాట ప్రకారం తన పతిని కలుసుకోవచ్చునని భూలోకంలో సంచరిస్తూ శంభరునికే చెరపట్టబడి అక్కడ ఉందని, త్వరలోనే శంబరాసుర వధ జరిగిన పిమ్మట వారిద్దరూ ద్వారకకు వెళ్ళిపోవచ్చునని చెప్పి నారదుడు నిష్క్రమించాడు. ప్రద్యుమ్నుడు నవయవ్వనవంతుడైన సుందర రూపుడయ్యాడు. నారద మహర్షి చెప్పిన తరువాత ఆ బాలుడు తన భర్తయ్యే అని తెలుసుకున్న మాయావతికి అతనిపై ఎంతో ప్రేమ అనురాగాలు కట్టలు తెచ్చుకున్నాయి. ఆమె యొక్క దృక్పథమే మారిపోయింది. ఆమె ప్రవర్తనలోని మార్పును గమనించి ఒకనాడు ప్రద్యుమ్నుడు ఇలా అడిగాడు, తల్లి, కొద్ది రోజులుగా నీలో మాతృత్వం కనపడట్లేదు. పుత్రుడనైనా నా పట్ల నీకు వాత్సల్యానికి బదులుగా కామతృష్టయే కనిపిస్తుంది. నా ఊహయే నిజమైతే ఇది ధర్మ విరుద్ధము, ఘోర పాపము. నీ మనస్సును సరిదిద్దుకో అని మందలిస్తాడు. అప్పుడు ఆమె నారద మహర్షి వలన తెలుసుకున్న తమ యొక్క పూర్వజన్మ వృత్తాంతాలను, వెంటనే శంభరాసుని వధించవలసిన ఆవశ్యకతను, పుత్రవియోగ దుఃఖం నుంచి రుక్మిణీదేవిని కాపాడవలసిన ఆవశ్యకతను వివరించి చెప్పి మళ్ళీ ఇలా అంది. ఈ శంబరుడు గొప్ప మాయలమారి మహాక్రూరుడు, దేవతలను కూడా జయించిన బలశాలి. వీరిని హతమార్చడం అంత సులువేమీ కాదు. వీని మాయలను అరికట్టగల మహామాయా విద్యను నీకు నేర్పుతాను అని చెప్పి మాయావతి ఆ విద్యను ఉపదేశించింది. యుద్ధానికి సర్వ సన్నద్ధుడై వెళ్ళిన ప్రద్యుమ్న కుమారుడు శంబరుని యుద్ధాన్ని కవ్వించి ఇలా అన్నాడు, ఓరి రాక్షసదమా, నన్ను సముద్రంలో పడవేసిన నీ చావు తప్పించుకుందామనుకున్నావా? చావునెవ్వరైనా తప్పించుకోగలరా? ఎలాగా తప్పించుకొనగలవో చూద్దాం, బయటకురా అని కేక వేయగా శంబరుడు రోషంతో భయంకరంగా గర్జించి గద ఎత్తి ప్రద్యుమ్ని తలకు గురిపెట్టి కొట్టాడు. ప్రద్యుమ్నుడు మెరుపు తీగలా తప్పించుకొని తన గదతో ఆ అసురుని గదను ముక్కలు చేసి వానిని మొత్తాడు. ఆ దెబ్బలకు శంభరుడు భయపడిపోయి ప్రయోగం చేసి ఆకాశం నుంచి బాణాల వర్షం కురిపించాడు. ప్రద్యుమ్నుడు సాత్విక మాయను ప్రయోగించి శరవర్షాన్ని ఆపేశాడు. ఆ విధంగా శంకరుడు ప్రయోగించిన మాయలన్నింటినీ తిప్పికొట్టేసరికి వాడు ఇక చేసేదేమీ లేక ముష్టి యుద్ధానికి దిగ్గా ప్రద్యుమ్నుడు వాని శిరస్సును ఖండించాడు. దేవతలు సంతసించి పుష్పవృష్టి కురిపించారు. ప్రద్యుమ్నుని తీసుకుని మాయావతి అయిన రతీదేవి ఆకాశ మార్గాన ద్వారకా నగరం చేరి రుక్మిణీ భవనంలో వెలసింది. ప్రద్యుమ్నుని చూసి అక్కడ అంతఃపురాంగనలు, పరిచారకులు అతడు శ్రీకృష్ణుడే అని భ్రమపడ్డారు. అయితే ఆ పక్కనున్న స్త్రీ ఎవరు అని తికమక చెందారు. ముమ్మూర్తులా శ్రీకృష్ణుని పోలిన ఆ యువకుడెవరు, ఆమె ఎవరు అనే కుతూహలంతో స్త్రీలంతా వారి చుట్టూ మూగారు. ఏమిటి సందేహం అని రుక్మిణీదేవి కూడా వచ్చి చూసింది. తన కన్నులను తానే నమ్మలేకపోయింది. ముమ్మూర్తులా తన భర్తలాగే కనిపిస్తున్న ఈ యువకుడెవరు? అతనిని చూడగానే ఆమె కన్నుల నుంచి అశ్రువులు, చన్నుల నుంచి పాలధార రావటం ఆరంభించింది.
ఆమె తన చెలికత్తెతో ఇలా అన్నది, చెలి, ఈ సుకుమార సుందర యువకుడెవ్వరో కదా, ఎక్కడి నుంచి ఎందుకు వచ్చాడో, ఇతనిని కన్న భాగ్యవతి ఎన్ని నోములు నోచి కన్నదో కదా, నా తొలిచూపు ఆ బాలుడు నా పక్క నుంచి ఏ పాపాత్ముడు దూరం చేశాడో వాడు నా చల్లని తల్లి వద్ద ఏ చల్లని తల్లి వద్ద పెరుగుతున్నాడో ఈసరికి వాడు కూడా ఇంతవాడై ఉంటాడు. ఇతడు నా పుత్రుడే అయి ఉండవచ్చునేమో, కాకపోతే ఇతనిలో నా పతి పోలికలు ఎందుకుంటాయి? ఇతనిని చూస్తుంటే ప్రేమ పొంగి వస్తుంది, హృదయం ఎంతో ఆనందంతో నిండిపోతుంది, ఆనందాశ్రువులు కారుతున్నవి, పాలు పొంగుతున్నవి అని ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. అంతఃపురంలో జరుగుతున్న సందడి గురించి తెలుసుకొని శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులను తోడ్కొని అక్కడికి వచ్చాడు. అన్నీ తెలిసియుండియు ఏమీ తెలియనట్లు అంతా గమనిస్తున్నాడు. అందరిలో కుతూహలం పతాక స్థాయికి చేరుకునేసరికి నారద మహర్షి ప్రత్యక్షం అయ్యాడు. శంభరుడు పసికందుని ఎత్తుకుపోయినప్పటి నుంచి ప్రద్యుమ్నుంచే సంహరించబడినంత వరకు జరిగిన వృత్తాంతమంతా వివరించి చెప్పాడు. మాయావతి ఎవరో కూడా మరణించిన బాలుడు బ్రతికి వచ్చినంత ఆనందం కలిగింది అక్కడి వారందరికీ. దేవకీ వసుదేవులు, బలరామకృష్ణులు, రుక్మిణీ సమేతలైన అంతఃపుర కాంతలు అందరూ రతి ప్రద్యుమ్నులను ప్రేమతో ఆశీర్వదించారు. రుక్మిణీదేవి కొడుకును కౌగలించుకొని మృత్యుముఖ నుంచి తప్పించుకొని దుష్ట రాక్షసుని సంహరించి భార్యతో సహా వచ్చినందుకు ఎంతో ఆనంద బాష్పాలు రాల్చింది. నిత్య నూతన యవ్వనవతి అయిన ఆ దివ్య సుందరి తన కోడలు అయినందుకు ఆమె పరవశించిపోయి ఆలింగనం చేసుకుంది. ద్వారకానగర వాసులందరూ ప్రద్యుమ్న కుమారుని గాథను చెప్పుకుని ఆనందించేవారు. ఆ దివ్య దంపతులను చూసి ఎంతో ఆనంద సమ్మోహితులయ్యారు. సత్యభామ, శమంతకమణి, జాంబవతి. ద్వారకానగరవాసి అయిన శత్రాజిత్తు గొప్ప సూర్య భక్తుడు. అతని భక్తిని మెచ్చి సూర్యుడు అతనికి శమంతకమణినిచ్చాడు. దానిని ధరించి సత్రాజిత్తు ద్వారకలో ప్రవేశిస్తుంటే అక్కడి పామరులు శ్రీకృష్ణ దర్శనార్థం సాక్షాత్తు సూర్యుడు నడిచి వస్తున్నాడని భావించి కృష్ణుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, నారాయణ, వాసుదేవ, గోవింద, దామోదర, యదునందన, నీ దర్శనానికి ఆ సూర్య భగవానుడే వస్తున్నాడు అని ఉత్సాహంతో చెప్పారు. శ్రీకృష్ణుడు మందహాసం చేసి ఇలా అన్నాడు, ఆ వస్తున్నది సూర్యుడు కాదు, అతడిచ్చిన శమంతకమణిని ధరించిన సత్రాజిత్తు అని చెప్పాడు. సత్రాజిత్తు ఆ మణికి పూజలు చేయించి దానిని ఒక పూజ గదిలో ప్రతిష్ఠింపజేశాడు. అది ఎక్కడ ఆరాధించబడుతుందో అక్కడ ఆ మణి ప్రభావం చేత ప్రతిదినము 8 బారువల బంగారం ఉద్భవిస్తుంది. అక్కడ అరిష్టాలు, అకాల మృత్యువు, రోగాలు, వంచన, దొంగతనము, దుర్భిక్షము సంభవించవు. కనుక ఆ మణి ఉగ్రసేన మహారాజు వద్ద నుంచే లోక కళ్యాణం జరిగి ప్రజలందరూ సుఖిస్తారని శ్రీకృష్ణుడు దానిని మహారాజుకిమ్మని సత్రాజిత్తుతో చెప్పాడు. సత్రాజిత్తు అలాగా చెయ్యటానికి నిరాకరించాడు. ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు శమంతకమణిని కంఠాన ధరించి వేటకు అడవికి వెళ్ళాడు. అడవిలో ఒక సింహము వాని గుర్రాన్ని చంపి ఆ మణిని నోట కరుచుకొని పోతుంటే జాంబవతుడనే మహాబలశాలి అయిన భల్లూక రాజు ఆ సింహాన్ని చంపి మణిని తీసుకొని గుహలోనున్న తన బిడ్డకి ఆట వస్తువుగా ఇచ్చాడు. మణిని ధరించి వేటకు వెళ్ళిన ప్రసేనుడు తిరిగి రానందున సత్రాజిత్తు ఆందోళన చెందాడు. మణిని సంగ్రహించాలని తన తమ్ముని ఎవ్వరో సంహరించి ఉంటారని తలపోశాడు. ఆ పనిని కృష్ణుడే చేయించి ఉండవచ్చును అని అనుమానించి తన ఊహను వ్యక్తపరిచాడు. ఆ మాట అంతటా వ్యాపించి శ్రీకృష్ణుని చెవిలో పడింది.
ఈ అపనిందను తొలగించుకోవాలని కొందరు అనుచరులతో శ్రీకృష్ణుడు అడవికి వెళ్ళి అంతా గాలించగా ఒకచోట చచ్చిపడి ఉన్న గుర్రాన్ని, ఇంకొంత దూరంలో ప్రసేనుని కళేబరాన్ని, తరువాత చచ్చిన సింహాన్ని, అక్కడ నుంచి ఎలుగ వంటి అడుగుల జాడలను పిదప ఒక కొండ గుహను కనుగొన్నాడు. అనుచరులను గుహద్వారం వద్ద ఉండమని చెప్పి తాను గాఢాంధకారంగా ఉన్న గుహలోకి ప్రవేశించాడు. ఆ లోపల దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న ఒక బాలబాలికను చూశాడు. ఆమెకు ఎదురుగా వేలాడగట్టబడిన ఆ దివ్యమణిని చూశాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని తీసుకోబోగా ఆ బాలిక అరిచింది. అది విని లోపల నుంచి జాంబవంతుడు వచ్చి కృష్ణుణ్ణి ఎదిరించాడు. ఇద్దరికీ రాత్రింబవళ్ళు నిర్విరామంగా 28 రోజులు ఘోర యుద్ధం జరిగింది. కత్తులతోనూ చెట్లతోనూ పిడికిళ్లతోనూ కొట్టుకున్నారు. శ్రీకృష్ణుని పిడికిటి పోట్లకు జాంబవంతుడు అవయవాలన్నీ హూనమైపోయాయి. శక్తి సన్నగిల్లింది. ఓటమి తెలియని జాంబవంతుడు ఓడిపోయాడు. తనతో ఇన్ని రోజులు పోట్లాడి తనను ఓడించిన వాడు మానవ మాత్రుడు కాడు అని అప్పుడు గ్రహించాడు. నారాయణుడే ఈ రూపంలో వచ్చాడు అని భావించాడు. తనకు పూర్వం ఇచ్చిన మాట ప్రకారం తన ఆరాధ్య దైవమైన రఘురాముడే ఈ విధంగా దర్శనమిచ్చాడని భావించి ఇలా స్తుతించాడు. దేవదేవా, నీవు పురాణ పురుషుడవు, పరమేశ్వరుడవు, విష్ణువు అని తెలుసుకున్నాను. సర్వభూతాలకు నీవే ప్రాణము, ప్రతాపము, ధైర్యము, బలమును ఈ విశ్వానికి సృష్టి స్థితి లయాలకు ఎవరు కారకులో వారి యొక్క సృష్టి స్థితి లయాలను నియమించి ఈశ్వరుడవు నీవు. సర్వాత్ముడవు శ్రీరామచంద్రుడుగా నీ బాణాగ్నిచే సముద్రాన్నే ఇంకింపజేయగల శక్తి నీది. సాగరుడు నీకు దారినిచ్చి సేతువును కట్టించాడు. నీవు రావణాది రాక్షసులను అంతం చేసి సజ్జనుడైన విభీషణులకు లంకాధిపత్యమిచ్చావు. నీ ప్రభువైన నిన్నెదిరించి అపచారం చేశాను, నన్ను మన్నించు ప్రభు అని శ్రీకృష్ణుని పాదాలపై పడిన పరమభక్తుడైన జాంబవంతుని శరీరాన్ని నిమిరి అతని బాధలను నివారించి స్వామి ఇలా అన్నాడు. జాంబవంత, నీకు తెలిసిన త్రేతాయుగంలోని రఘురాముడు నేనే, ద్వాపర యుగంలోని వసుదేవ నందనుడైన కృష్ణుడను నేను. మాలో భేదమేమీ లేదు. ఈ శమంతకమణిని నేనే అపహరించి తిని అనే అపనిందను తొలగించుకోవాలని దానిని వెతుక్కుంటూ నేనిక్కడికి వచ్చాను. సత్రాజిత్తునకు చెందిన ఈ మణిని అతనికిచ్చి వెయ్యాలి అని చెప్పగా జాంబవంతుడు సంతోషంతో శమంతకమణిని దానితో పాటు మరికొన్ని మణులను అర్పించి ఇలా విన్నవించుకున్నాడు. స్వామి, ఈమె నా బిడ్డ జాంబవతి కన్య. ఈమెను కూడా నీకే సమర్పించితే నా జన్మ ధన్యమవుతుంది. ఈమెను స్వీకరించి నన్ను బంధ విముక్తుణ్ణి చేయమని ప్రార్థిస్తున్నాడు అని చెప్పగా స్వామి అందులకు అంగీకరించాడు. తరువాత జాంబవంతుడు ముక్తిని పొందాడు. గుహద్వారం వద్ద కాచుకొని ఉన్న కృష్ణుని అనుచరులు 12 దినాలు శ్రీకృష్ణుడి గురించి చూసి నిరాశ చెంది దుఃఖిస్తూ మరలిపోయారు. దేవకీ వసుదేవులు, రుక్మిణి మొదలైన అంతఃపుర వాసులు, ద్వారక ప్రజలు శ్రీకృష్ణుడు క్షేమంగా తిరిగి రావాలని దుర్గాదేవిని ప్రార్థించారు. శ్రీకృష్ణుడు విజయం సాధించి శమంతకమణితో పాటు బాలామణిని కూడా తీసుకువచ్చినందులకు ప్రజలు పండుగ చేసుకున్నారు. శ్రీకృష్ణుడు జాంబవతి కన్యను వివాహం చేసుకున్నాడు. ఉగ్రసేనుడు కొలువు తీర్చగా సత్రాజిత్తును రప్పించి అందరి సమక్షంలో శ్రీకృష్ణుడు శమంతకమణిని సత్రాజిత్తునకు అప్పగించాడు. సత్రాజిత్తు సిగ్గుపడి పశ్చాత్తాపం చెందాడు. తనను తాను దూషించుకున్నాడు. తన పాప పరిహారం చేసుకోవటం ఎలాగా అని శ్రీకృష్ణుణ్ణి సంతోషపెట్టి అతని అనుగ్రహం సంపాదించటం ఎలా అని బాగుగా యోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. తన పుత్రిక అయిన సత్యభామ
జగత్ ప్రసిద్ధి చెందిన సౌందర్య రాశి. ఆమెను వివాహమాడాలని ఎందరో యువకులు ఉవ్విళ్ళూరుతున్నారు. అందరినీ కాదని ఆమెను శ్రీకృష్ణుడికే ఇవ్వాలి అనుకున్నాడు. ఆమెతో పాటు శమంతకమణిని కూడా కృష్ణుడికే ఇవ్వదలుచుకున్నాడు. సత్యభామను స్వీకరించటానికి శ్రీకృష్ణుడు అంగీకరించాడు. వారిద్దరి వివాహం వైభవోపేతంగా జరిగింది. శ్రీకృష్ణుడు సత్రాజిత్తుతో ఇలా అన్నాడు: ఈ శమంతకమణిని సూర్య భగవానుడు నీకు ప్రసాదించాడు కనుక ఇది నీ వద్దనే ఉండని. మాకు మణులకు కొదవలేదు. నీవు సమర్పించిన ఈ భామామణి మాకు చాలు అని శమంతకమణిని సత్రాజిత్తునకు తిరిగి ఇచ్చివేశాడు. సత్రాజిత్తు తనకు సూర్యుడిచ్చిన శమంతకమణి వలన దేవుడిచ్చిన సుందరీమణి సత్యభామ వలన కొందరికి శత్రువయ్యాడు. ద్వారకలోని కొందరు సత్యభామపై ఆశలు పెంచుకుని ఉన్నారు. సత్రాజిత్తు వారి ఆశలను మొదటిలోనే త్రుంచివేయలేదు కనుక ఆమెను శ్రీకృష్ణుడికి ఇచ్చివేయటంతో వాళ్లకు క్రోధం వచ్చేసింది. శమంతకమణి తెచ్చిన సౌభాగ్యముతో సత్రాజిత్తు అనేకుల అసూయ గురి అయ్యాడు. ఇటువంటి శత్రువులలో శతధన్యుడు, కృతవర్మ ముఖ్యులు. శ్రీకృష్ణునిపై మొదట అపనింద మోపినందుకు ఆ క్రూరునకు కూడా సత్రాజిత్తుపై క్రోధం ఉంది. సత్యభామను తనకిస్తానని మొదట చెప్పి తరువాత మనసు మార్చుకొని శ్రీకృష్ణునికి ఇచ్చినందుకు శతధన్యునకు సత్రాజిత్తుపై ఎక్కువ కక్ష ఏర్పరచుకున్నాడు. దానికి కృతవర్మ అక్రూరుడు అతనిని ప్రోత్సహించాడు. అతడు సమయం గురించి వేచి ఉన్నాడు. కుంతీ సమేతంగా పాండవులు లక్క ఇంట్లో దగ్ధమయ్యారని తెలిసి బలరామకృష్ణులు హస్తినాపురం వెళ్ళారు. భీష్మ, ద్రోణ, కృప, విదుర, గాంధారి మున్నగు వారిని కలుసుకుని కొద్ది రోజులు గడిపి వెళ్దామనుకున్నారు. వారు ద్వారకలో లేనప్పుడు ఇదే మంచి అదను అని శతధన్యుడు ఇంట్లో నిద్రిస్తున్న సత్రాజిత్తును చంపి ఇంట్లోని స్త్రీలు ఎంత మొరపెట్టినా జాలి లేనివాడై శమంతకమణిని తీసుకుని పారిపోయాడు. తండ్రి మరణానికి మిక్కిలి శోకించి సత్యభామ ఆ శరీరాన్ని నూనె తొట్టిలో భద్రపరిచి ఉంచి తాను స్వయంగా హస్తినాపురం వెళ్ళి శ్రీకృష్ణుడితో అంతా వివరించి చెప్పింది. బలరామకృష్ణులు సత్యభామను తోడ్కొని ద్వారకకు తిరిగి వచ్చారు. హంతకుడైన శతధన్యుని సంహరించాలని నిశ్చయించుకున్నారు. శతధన్యుడు ప్రాణభయంతో పోయి తన్ను రక్షించమని కృతవర్మను కోరాడు. బలరామకృష్ణులను ఎదిరించిన వాడెవ్వరూ బ్రతికి బయటపడలేదు. కంసుని గతి ఏమైంది? జరాసంధుడు ఎన్నిసార్లు ఓడిపోలేదు? ఇక ఇతరుల విషయం వేరే చెప్పాలా అంటూ కృతవర్మ తప్పుకొన్నాడు. అప్పుడు శతధన్యుడు అక్రూరుని వద్దకు పోయి రక్షింపుమన్నాడు. అయ్యో శతధన్య, బలరామకృష్ణులతో వైరమా? వాళ్ళెవరనుకుంటున్నావు? విష్ణుమూర్తి అంశతో పుట్టారు. శ్రీకృష్ణుడైతే సాక్షాత్తు భగవంతుడే. అతడు సమస్త విశ్వానికి సృష్టి స్థితి లయకర్త. అతని యొక్క మాయామోహంలో సమస్త సృష్టి మునిగి ఉంటుంది. దానిని తెలుసుకొనటం ఎవ్వరి తరము కాదు. అతడు మాకు సదా పూజనీయుడే. అతనిని కలలో కూడా ఎదిరించటం జరగదు అని అక్రూరుడు చెప్పగా ఇక గత్యంతరం లేక శతధన్యుడు శమంతకమణిని భద్రంగా నుంచమని చెప్పి దానిని అక్రూరునికి అప్పచెప్పి గుర్రం ఎక్కి పారిపోయాడు. బలరామకృష్ణులు వానిని రథంలో వెంబడించారు. మిథిలానగర సమీపంలో శతధన్యుని గుర్రం ఇక పరిగెత్తలేక పడిపోయింది. అప్పుడు శతధన్యుడు అడ్డదారుల్లో పరిగెత్తడం ఆరంభించాడు. శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని ప్రయోగించగా
చక్రాయుధాన్ని ప్రయోగించగా వారు హతుడయ్యాడు. శ్రీకృష్ణుడు వెళ్ళి వాని శరీరమంతా వెతికినా శమంతకమణి కనపడలేదు. అప్పుడు బలరాముడు కృష్ణునితో ఇలా అన్నాడు: కృష్ణ, ఈ శతధన్యుడు ద్వారకలోనే ఆ మణిని ఎవరి వద్దనో దాచి ఉంటాడు. నీవు తిరిగి వెళ్ళి అక్కడే అన్వేషించు. మనం మిథిల వరకు వచ్చాము కనుక నేను నా ప్రియమిత్రుడైన జనకుని వద్ద కొన్నాళ్ళుండి వస్తాను అని చెప్పి బలరాముడు మిథిలా నగరంలో ప్రవేశించాడు. జనక మహారాజు బలరామునికి సకల సత్కార్యాలు చేసి గౌరవించాడు. అతనిని చాలా రోజులు మిథిల్లోనే ఉంచి వేశాడు. ఆ కాలంలోనే దుర్యోధనుడు మిథిలకు వచ్చి బలరాముని వద్ద గదాయుద్ధ కౌశలాన్ని బాగా నేర్చుకున్నాడు. ద్వారకకు తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తునకు అంత్యక్రియలు చేయించాడు. శతధన్యుడు శ్రీకృష్ణుని చేత సంహరించబడినట్లు తెలుసుకుని అతడు చేసిన నేరానికి తమ ప్రోత్సాహము కూడా ఉన్నది కనుక కృతవర్మ, అక్రూరులు భయపడి చాలా దూర ప్రదేశాలకు వెళ్ళిపోయారు. అక్రూరుడు లేని కారణాన ద్వారకలో వర్షాలు కురియటం లేదు. ప్రజలకు అనేకమైన మానసిక శారీరక బాధలు కలగటం ఆరంభించాయి. అక్కడి వృద్ధులు శ్రీకృష్ణుడితో ఇలా అన్నారు: వాసుదేవ, పూర్వం కాశీరాజు తన రాజ్యంలో వర్షాలు చాలా కాలం కురియకపోతే స్వఫల్కుడనే మహామునిని తీసుకువెళ్ళి తన కుమార్తె అయిన గాంధిని అతనికిచ్చి వివాహం చేసి సత్కరించగా వర్షాలు కురిశాయి. ఆ గాంధిని స్వఫల్కుల పుత్రుడే ఈ అక్రూరుడు. ఇతడు కూడా అలాంటి మహత్యం కలవాడే కనుక అక్రూరుని తిరిగి ద్వారకకు రప్పించడం క్షేమకరం అని చెప్పగా అక్రూరుడు కాశీ రాజ్యంలోనున్నట్లు తెలుసుకుని అక్కడికి దూతలను పంపించి అక్రూరుని రప్పించాడు శ్రీకృష్ణుడు. శమంతకమణిని తీసుకొని దూర దేశాలకు వెళ్ళిపోయిన అక్రూరుడు కాశీపట్నంలో స్థిరపడి ఆ మణి ప్రభావం చేత లభ్యమైన ధనముతో లోక కళ్యాణం గురించి యజ్ఞాలు చేయిస్తూ అన్నదానాలు చేయిస్తూ ఇతర ధర్మ కార్యాలలో ఆ ధనాన్ని సద్వినియోగం చేశాడు. శ్రీకృష్ణునిచే ద్వారకకు మరల రమ్మని ఆహ్వానం రాగానే ద్వారక వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఒక సభని ఏర్పాటు చేసి అక్రూరుని ఆదరణతో ఆహ్వానించి ఇలా అన్నాడు: అక్రూరా, సత్రాజిత్తును సంహరించి శతధన్యుడు పారిపోతూ శమంతకమణిని వద్ద విడిచి వెళ్ళాడని నాకు తెలుసు. భయముచే నీవు కూడా మణిని తీసుకుని ద్వారక నుంచి వెళ్ళిపోయినా మణి వలన వచ్చిన ధనంతో సత్కర్మలు చేస్తున్నావని నేను దానిని నీ నుంచి తీసుకొనలేదు. సత్రాజిత్తునకు పుత్రులు లేరు గనుక అతని ఆస్తి పుత్రికలకు చెందుతుంది. మనుమలు అతని శ్రాద్ధ కర్మలు చెయ్యాలి, ఆ ఆస్తిని పొందాలి. నాకు ఆ మణితో ప్రమేయం లేదు. దానిని నేనే దక్కించుకుంటానేమో అనే అనుమానం ఎవ్వరికీ రాకుండానట్లుగా నీవు ఆ మణిని సభలోని వారందరికీ చూపించు అని శ్రీకృష్ణుడు చెప్పగా అక్రూరుడు సిగ్గుతో కన్నీరు పెట్టుకొని క్షమించమని స్వామి పాదాలపై పడి గుడ్డ మూటను విప్పి ఆ శమంతకమణిని స్వామికి సమర్పించుకున్నాడు. స్వామి దానిని సభాసదులందరికీ చూపించి అందరూ చూస్తుండగా మళ్ళీ అక్రూరునికే ఇచ్చివేసి ఇలా అన్నాడు: అక్రూరా, ఈ శమంతక పణిని నీవే ఉంచుకో. దాని వలన వచ్చిన ధనముతో సత్రాజిత్తు కూడా సద్గతిని పొందినట్లుగా సత్కర్మలు చేస్తూ ఉండు అని చెప్పాడు. అక్రూరుడు భయము తీరి ద్వారకలోనే ఉండిపోయాడు. ఈ శమంతకోపాఖ్యానాన్ని చదివిన వారికి, విన్నవారికి మంగళం, జయము కలిగి పాపము అపకీర్తి తొలగిపోతాయి అని శ్రీశుకుడు పరీక్షితుతో చెప్పాడు. హరే కృష్ణ.